హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ బాయ్ గేమింగ్. ఈరోజు వచ్చేసరికి మనం బిఆర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేర్చుకోబోతున్నాం. అంటే బిఆర్ క్యారెక్టర్ స్కిల్స్ అనేవి మనకి హెల్ప్ అవ్వడానికి బాగా యూజ్ ఉంటుంది. అలాగే హెడ్ షాట్స్ పడడానికి, షీల్డ్ పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డ్యామేజ్ పడడానికి, మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకైతే క్యారెక్టర్ స్కిల్స్ అనేవి అయితే యూజ్ అవుతాయి గాయస్. కాబట్టి ఇప్పుడు నేను మంచి క్యారెక్టర్ స్కిల్స్ చెప్తా, అది కూడా బిఆర్ ర్యాంక్ పుషింగ్కే. ఇప్పుడు ఆ క్యారెక్టర్ స్కిల్స్ అనేవి నేను చెప్తా, మీరు ఫీడ్ చేసుకోండి. ఈ వీడియోని సేవ్ చేసి లైక్ అయితే చేయండి, ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనమైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్గా మనకి బిఆర్ ర్యాంక్లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి మ్యారో క్యారెక్టర్ వచ్చేసరికి పెట్టండి. ఎందుకంటే మీరు ఎక్కువ లాంగ్ రేంజ్ ఫైట్లు కాబట్టి చేసేది ఎక్కువ లాంగ్ రేంజ్ ఫైట్లు బిఆర్ ర్యాంక్లో మీరు చేస్తారు. కాబట్టి మీకు వచ్చేసరికి లాంగ్ రేంజ్ ఫైట్లో ఎక్కువ డ్యామేజ్ అనేది పడుతుంది గాయ్స్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి మీరు లొకేటా అయితే పెట్టండి. లొకేటా వల్ల మనకి ఎక్కువ షీల్డ్ పాయింట్స్ అయితే లభిస్తాయి గాయ్స్. ఎందుకంటే మనం ఎక్కువ లాంగ్ రేంజ్ ఫైట్లు చేసినప్పుడు మనకి ఫస్ట్ షీల్డ్ పాయింట్లు మాత్రమే దెబ్బని తర్వాత మనకైతే డ్యామేజ్ అయితే పడుతుంది. అందుకని మీరు లొకేటా క్యారెక్టర్ అనేది అయితే ఆన్ చేయండి. అది కూడా కాంబోలో ఇది సెకండ్ క్యారెక్టర్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి మీరు కైరసో క్యారెక్టర్ అనేది అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మనం లాంగ్ రేంజ్ ఫైట్లు చేసేటప్పుడు కైరసో క్యారెక్టర్ వల్ల వాళ్ళకు వచ్చేసరికి షీల్డ్ అనేది అయితే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి 2-3 సెకండ్స్లో షీల్డ్ అనేది బద్దలైపోతుంది. కాబట్టి మీరు కైరసో క్యారెక్టర్ని అయితే ఆన్ చేయండి. ఇది కాంబోలో థర్డ్ క్యారెక్టర్. లాస్ట్ క్యారెక్టర్ చూసే ముందు మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను కమ్యూనిటీ పోస్ట్లో నా సెకండ్ ఛానల్ బ్యానర్ అయితే పెట్టాను, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే మన నెక్స్ట్ వీడియో థంబ్నెయిల్ కూడా పెట్టాను, చూడకపోతే చూసేయండి గాయ్స్. మన నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి ఐరస్ క్యారెక్టర్ ద్వారా మీరు గ్లూవాల్ నుంచి కూడా వాళ్ళకైతే ఎనిమీస్కి అయితే బుల్లెట్లు అయితే తగ్గుతాయి. కాబట్టి నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి ఐరస్ క్యారెక్టర్ అయితే ఆన్ చేయండి. ఇంతవరకు మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్తో టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందైతే ఉంటానన్నమాట. ఇప్పుడైతే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మనమైతే నేర్చుకుందాం. టిప్స్ అండ్ ట్రిక్స్లో ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇక్కడ నేను 5 టిప్స్ అయితే చెప్తా. ఆ 5 టిప్స్ ఫాలో అవుతే మీరు వచ్చేసరికి బిఆర్ ర్యాంక్ ఈజీగా బోయ్ అయితే కొట్టచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసరికి ల్యాండింగ్ పొజిషన్. ల్యాండింగ్ ఎక్కడ అవ్వాలో మీరే చేసుకోవాలి, ఆ మార్క్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ల్యాండింగ్ అవుతారో మార్క్ అనేది అక్కడ చేసుకొని అదే పొజిషన్లో మీరైతే ల్యాండ్ అయితే అవ్వాలి. అప్పుడు మీరు ఎక్కువ కిల్స్ అయితే కొట్టగలరు. మీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అవుతే ఎనిమీస్ అయితే ఈజీగా కొట్టేస్తాడు. చాలా మైండ్తో మీరైతే గేమ్ అయితే ఆడాలి. అందుకని మీరు ఒక పీక్ లేదా ఫ్యాక్టరీ క్లాక్ టవర్ అటువంటి ప్లేసెస్లో మీరు దిగడం మంచిది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ల్యాండింగ్ పొజిషన్ ఇప్పుడే కదా నేర్చుకున్నాం. అలాగే ఎటువంటి గన్స్ అనేవి చూస్ చేసుకోవాలి. మీరు 1 ట్యాప్ కొట్టే వాళ్ళైతే వుడ్పేకర్ అండ్ M187 అయితే మీరైతే తీసుకోండి. అండ్ మీరు రషింగ్ చేసే వాళ్ళైతే ఎక్కువ మీరు MP40 అండ్ లాంగ్ రేంజ్లో పరాఫిల్ అనే గన్ అయితే తీసుకోండి. అప్పుడు మీరు లాంగ్ రేంజ్లో రషింగ్ చేయొచ్చు, షార్ట్ రేంజ్లో కూడా రషింగ్ అనేది అయితే చేయొచ్చు. స్నైపర్స్కి కావాల్సిన క్యారెక్టర్ స్కిల్స్ MP40 అండ్ స్నైపర్ తీసుకొని మీరైతే రంగంలోకి అయితే దిగండి. అప్పుడు మీకు స్నైపర్ బాగా వస్తుంది. కాబట్టి అప్పుడు ఎనిమీస్ని మీరు
చాలా బాగా డిఫీట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే స్నైపర్స్ ద్వారా ఒక బుల్లెట్ కొట్టగానే 150 డ్యామేజ్ అయితే పడుతుంది. మిగతా డ్యామేజ్ MP40తో ముగించేయచ్చు. అలాగే మనకు వచ్చేసరికి పరాఫిల్తో సగం డ్యామేజ్ కొట్టిన వెంటనే వాడు గ్లూవాల్ వేస్తాడు. అప్పుడు మన దగ్గర ఐరిస్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా పరాఫిల్తో ఆ గ్లూవాల్ వెనకాతల ఉన్న ఎనిమీని డిఫీట్ అయితే చేయొచ్చు. అదే షార్ట్ రేంజ్లో వచ్చేసరికి మీరు MP40 పెట్టుకొని రష్ అయితే చేయండి. థర్డ్ టిప్ వచ్చేసరికి ఫస్ట్ జోన్ ఫైట్లో మీరు ముందుగా క్యాంపింగ్ అయితే చేయాలి. ఎవరైనా ఎనిమీస్ వచ్చేసరికి మీ దగ్గరకు వస్తే మీరైతే ఫస్ట్ జోన్ ఎనిమీస్ని చూసేసరికి డిఫీట్ చేయగలరు. ఎందుకంటే మీ దగ్గర MP40 పరాఫిల్ అండ్ స్నైపర్స్కి స్నైపర్ అండ్ ఒక MP40 అండ్ ఉడ్పెకర్ M177 హెడ్షాట్ కొట్టే వాళ్ళకి ఉంది కాబట్టి మీరు ఎనిమీస్ వస్తే ఈజీగా డిఫీట్ అయితే చేయొచ్చు. అది కూడా ఫస్ట్ జోన్ ఫైట్లోనే. మన ఫోర్త్ టిప్ వచ్చేసరికి మిడిల్ జోన్ ఫైట్లో మీకు వచ్చేసరికి రష్ అయితే చేయాలి. ఎందుకంటే మిడిల్ జోన్ ఫైట్లో ఎక్కువ ఎనిమీస్ జోన్ నుంచి తప్పించుకోవడానికే చూస్తారు. అందుకని మీరు ఎక్కువగా మిడిల్ జోన్ ఫైట్లో రష్ అయితే చేయాలి. మన లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసరికి హౌ టు లాస్ట్ ఫైట్. మీరు ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళ మీదకి ఈజీగా రష్ చేయొచ్చులే అని అనుకుంటారు. అప్పుడు వాడి తెలివితేటల్ని వాడు ఉపయోగిస్తాడు. అప్పుడు మీరు ఆగి వెయిట్ చేసి కొట్టాల్సి వస్తుంది. అందుకని మీరు మీ దగ్గర స్నైపర్స్కి అయితే స్నైపర్ గన్ MP40, రషర్స్కి అయితే MP40 అండ్ పరాఫిల్, అలాగే మన వన్ ట్యాప్ ఫ్రెండ్స్కి అయితే M177 ఉడ్పెకర్ ఉంది కాబట్టి మీరు ఆగి M177తో హెడ్ షాట్ వేయచ్చు. అలాగే రషర్తో అయితే MP40తో మీరైతే రష్ చేసి ఆగి రష్ చేసి కొట్టచ్చు. స్నైపర్స్ అయితే మీరు స్నైపర్తో వాడికి 150 డ్యామేజ్ చేసి మీరు గ్లూవాల్ వేసి MP40తో ముగిస్తే అయిపోతుంది. ఐరిస్ క్యారెక్టర్ ఉపయోగించి MP40తో ముగిస్తే అయిపోతుంది. మీకు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ క్యారెక్టర్ స్కిల్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పోస్ట్లో వచ్చేసరికి నా సెకండ్ ఛానల్ పోస్ట్ అయితే పెట్టాను. నా సెకండ్ ఛానల్ బ్యానర్ చూడకపోతే చూసేయండి. అలాగే ఈ వీడియో తమ్లైన్ కూడా యాడ్ చేశాను. నా సెకండ్ ఛానల్ బ్యానర్కి లైక్ అయితే చేయండి. ఓకే గాయ్స్, ఎండ్ ద వీడియో.